ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. ఛానల్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. శుభవాస్తు, ధర్మ సందేహాలు, వాస్తు నిర్మాణ శాస్త్రం. ఇక్కడ వాస్తు నిర్మాణ శాస్త్రం అని ఎందుకన్నానంటే, వాస్తువు అంటే నిర్మాణమే, వాస్తువు అంటే గృహము, గృహ నిర్మాణము అన్నట్లుగా మనం తీసుకోవాలి. ఇక్కడ మొట్టమొదటిగా మీకు అంతకుముందే చెప్పాను, ఏ దిక్కుకైనా ఒక ప్రామాణికం ఉంటుంది. ఆ ప్రామాణికం ఏంటి? మనం ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు ఒక సిద్ధాంతిని కలిసి ప్లానింగ్ తీసుకోవటం, దాన్ని ఇంజనీరింగ్ ప్లాన్ లాగా చేసుకోవటం, దానిలో గృహగణితం అంతా చేసుకోవటం, వర్గ్ క్యాలిక్యులేషన్లు తీసుకోవటం, సూత్రాలు మెయింటైన్ చేయటం, ప్రదక్షిణ వాస్తు తీసుకోవటం, ఏది ఎక్కడ ఉండాలని చెప్పి చూసుకోవటం, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విధి విధానమే. అయితే ఏంటంటే, ఇక్కడ ఉత్తర రాజవీధి అనగానే ఉత్తర రాజవీధిలో అందరూ కూడా మొట్టమొదట మభ్యపడేది ఏంటంటే, తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ పెట్టాలా, ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ పెట్టాలా అనేటువంటిది మొట్టమొదటిగా ఆలోచిస్తారు. ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ పెడితే పిల్లలు ఎదగరు అని ఒక అపోహ ఉంది. అది పూర్తిగా తప్పు. పొరపాటున కూడా అలా అనుకోవటానికి వీల్లేదు. తూర్పు రాజవీధి, తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం స్టెప్స్. పశ్చిమ రాజవీధి, పశ్చిమ నైరుతి, తూర్పు ఆగ్నేయం స్టెప్స్. ఉత్తర రాజవీధి, ఉత్తర వాయువ్యం, తూర్పు ఆగ్నేయం స్టెప్స్. దక్షిణ రాజవీధి, దక్షిణ నైరుతి, ఉత్తర వాయువ్యం, తూర్పు ఆగ్నేయం స్టెప్స్. ఇలా ఎందుకు ఈ స్టెప్స్ అని అంటున్నానంటే, ఇవన్నీ కూడా ప్లాటు డైమెన్షన్స్ మీద, రిక్వైర్మెంట్ మీద, మన రిక్వైర్మెంట్ మీద, అంటే కట్టేటువంటి రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంది, అది సెమీ కమర్షియలా, డూప్లెక్సా, లేకపోతే సింప్లెక్సా, అపార్ట్మెంట్ టైపా, మనం ఏ విధంగా ఆ యొక్క ప్లానింగ్ చేస్తున్నాము అనేటువంటి దాని మీద స్టెప్స్ నిర్ణయం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఉత్తర వాయువ్యంలో ఇక్కడ కూడా సవ్య దిశలో తీసుకోవాలా, అపసవ్యంలో తీసుకోవాలా అనేటువంటిది చాలామందికి సందేహం. ఎప్పుడూ కూడా ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ పెట్టినప్పుడు సవ్య దిశలోనే మెట్లు తీసుకోవాలి. ప్లాటు డైమెన్షన్ అనేటువంటిది విడ్త్ తక్కువ ఉండి డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ వస్తాయి. తూర్పు ఆగ్నేయంలో ఎప్పుడు స్టెప్స్ తీసుకోవాలంటే, ఆ యొక్క ప్లాటు డైమెన్షన్ వెడల్పు ఎక్కువ ఉంది, డెప్త్ తక్కువ ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ తీసుకుంటాం. ఇది కామన్ సెన్స్. అలా ఎప్పుడైతే స్టెప్స్ తీసుకొని మీకు డయాగనల్గా మార్కింగ్ చేసుకొని, సంప్ అనేటువంటిది తూర్పు ఈశాన్యంలో తీసుకొని, ఇక్కడ తూర్పు ఈశాన్యంలో తీసుకుంటే తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సంపు మీద నడిచి వెళ్తారు. అది తప్పు కదండి గురువు గారు అంటారు. ఇక్కడ అందుకే సంప్ అనేటువంటిది ఎక్కడ తీసుకుంటున్నావు, మెట్లు అనేటువంటివి ఎక్కడ తీసుకుంటున్నావు, ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఇచ్చి ఆ మూత అనేటువంటిది ఎక్కడ వరకు చూపిస్తున్నావు, పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్ అనేటువంటిది మనం ప్రతి రాజవీధికి, ఏదైతే రాజవీధిలో మనం కడుతున్నామో ఆ ప్లాట్లో ఏదైనా సరే పిన్ టు పిన్ వర్కింగ్ డ్రాయింగ్ అనేటువంటిది పూర్తిగా చేసుకొని మాత్రమే అక్కడ ముగ్గు పోసుకొని దాని ప్రకారమే ముందుకు వెళ్ళాలి శంకుస్థాపన తర్వాత. కాబట్టి మనం ఉత్తర రాజవీధి ఉన్నటువంటి దానిలో 9 పార్ట్స్ హారిజంటల్గా చేసి, 9 పార్ట్స్ నిలువుగా అంటే డెప్త్ వైజ్ చేసి, 81 భాగాలు ఏకస్థితి పద్ధతి అన్నా కదా, దీనిలో 2, 3, 4, 5 స్థానాల్లో మనకి ద్వారబంధం వచ్చే విధంగా ఉచ్చ స్థానాన్ని నిర్ణయించి కుబేర స్థానం అన్నారు. అంటే ఇక్కడ మధ్యలో ద్వారబంధాలు పెట్టాలా, లేకపోతే ఆ పర్టికులర్ రూమ్కి మనం ఉచ్చస్థానం చూసుకొని ద్వారబంధం పెట్టాలా అనేటువంటి చాలామందికి సందేహం ఉంటుంది. మనం హాల్ అనేటువంటిది మొదట్లో ఇస్తాం. అంటే డ్రాయింగ్ రూమో, లేకపోతే లివింగ్ లాంజో, లేకపోతే ఫ్యామిలీ సిట్టింగో, ఇలా ఒక ఏరియా ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ హాల్కి మధ్యలో పెట్టాలా, లేకపోతే ఓవరాల్గా ఇంటికి మధ్యలో ద్వారబంధం పెట్టాలా, ఇది చాలామందికి సందేహం. తూర్పు రాజవీధి ఉన్న వాళ్ళకి సందేహం, పశ్చిమ రాజవీధి ఉన్నటువంటి వాళ్ళకి సందేహం. అన్ని రాజవీధులు ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మధ్యలో ద్వారబంధం పెట్టాలా, లేకపోతే ఆ యొక్క హాల్లోకి ఎంటర్ అయ్యేటువంటి హాలుకి మధ్యలో పెట్టాలా అనేటువంటిది సందేహం. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, తూర్పు రాజవీధి ఉన్నటువంటి దానిలో మనం మధ్యలో ద్వారబంధం పెట్టామనుకోండి, మొదట్లో డ్రాయింగ్ వస్తుంది కదా, ఆ డ్రాయింగ్ రూమ్ కానీ హాల్లో కానీ ఎప్పుడైతే మధ్యలో పెట్టామో ఆ పర్టికులర్ హాల్కి అది తూర్పాగ్నేయం అవుతుంది. అంటే ఎనీ రూమ్ వాస్తు అనేటువంటిది అక్కడ డీవియేట్ అవుతుంది. కాబట్టి మనం ఏదైనా మధ్యలో కనుక ద్వారబంధం పెడితే అక్కడ వరకు కట్ చేసి
అదొక డ్రాయింగ్ లాగా చేసుకొని దాని పక్కన ఫ్యామిలీ సిట్టింగ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ కిచెన్ చేసుకోవాలి తూర్పు రాజవీధానికి. అదేవిధంగా ఇక్కడ కూడా ఉత్తర రాజవీధిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్లాట్లో నిర్మాణం చేసేటప్పుడు ముఖద్వారం, సింహద్వారం అనేటువంటిది మధ్యలో గనక పెడితే మధ్యలో సిట్టింగ్ ఏరియా అంటే జనరల్ సిట్అవుట్ లాగా చేసుకొని లెఫ్ట్ సైడ్ ఒక రూము, రైట్ సైడ్ ఒక రూము చేసుకోవాలి. అలాంటి కండిషన్లో మనం ఇక్కడ కుబేర స్థానంలో 5వ పొజిషన్లో మనం పెట్టుకోవచ్చు ద్వారబంధం. ఆ ద్వారబంధం పెట్టి దక్షిణం వైపు కూడా ఒక ద్వారబంధం పెట్టి, అది దట్ షుడ్ బి డబల్ డోర్ ఓన్లీ. మీరు సింగిల్ డోరు పొరపాటున కూడా పెట్టకూడదు. ముఖద్వారము అనేటువంటిది, సింహద్వారము అనేటువంటిది ఎప్పుడూ డబల్ డోరే ఉండాలి. ఈ డబల్ డోర్కి ఎదురుగా దక్షిణం వైపు ఎప్పుడైతే మనం ఇంకొక డబల్ డోర్ పెట్టి ఎగ్జాక్ట్గా కోయలైన్ చేస్తామో మన కంటి చూపుకి, అది మానసూత్రం అవుతుంది. అంతకుముందే చెప్పాను. ఇదే విధంగా తూర్పు రాజవీధికి చెయ్యాలి, పశ్చిమ రాజవీధికి చేయాలి, ఉత్తర రాజవీధికి చేయాలి, దక్షిణ రాజవీధికి చేయాలి. ఏది చేసినా కూడా మనం చూసుకోవాల్సింది, ఏ కన్స్ట్రక్షన్ అయినా ఒక స్థలం మెట్నాక్ 90 డిగ్రీ, గృహం మెట్నాక్ 90 డిగ్రీ, ప్రదక్షిణ వాస్తు అంటే ప్రహరీ గోడకి మనం కట్టేటువంటి ఇంటికి టాప్ వ్యూలో చూసినప్పుడు మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి కింద టచ్ అవ్వాలి. స్లాబ్ ప్రొజెక్షన్స్కి ఇచ్చినా కూడా స్లాబ్ ప్రొజెక్షన్కి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో సూర్యరశ్మి కింద పడాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ స్లాబ్ ప్రొజెక్షన్ తీసుకొని కాంపౌండ్ వాళ్ళ మీదకి ఎక్కిచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, మన చూడు నీళ్ళు అనేటువంటిది కాంపౌండ్ వాళ్ళ మీద పట్టము, దాని పక్కన పట్టము జరుగుతుంది. అలాంటప్పుడు సిరి నిలవదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం చేయాల్సిందేంటి, ప్రదక్షిణ వాస్తు ఫాలో అవ్వాలి. టాప్ వ్యూలో 100 ఫ్లోర్లు కట్టినా కూడా పైనుండి చూసినప్పుడు మనం ఎంతైతే కింద సెట్ బ్యాక్ వదిలామో అంత సెట్ బ్యాక్ తీసుకోవాలి. క్యాంటిలివర్ ప్రొజెక్షన్స్ మీద అంటే స్లాబ్ ప్రొజెక్షన్ చేసుకుని మన క్షేత్రపదం జరిగేస్తున్నారు. అలా జరగకూడదు, అది తప్పు. క్షేత్రపద వికరణం అంటారు దాన్ని. పొరపాటును కూడా అలా చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా 90 డిగ్రీస్ మూలమట్టం పెట్టుకొని ఆ యొక్క మెట్నాక్ పెట్టుకునేది కూడా విత్ రెస్పెక్ట్ టు రాజవీధి ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్గా ఉండాలి. కొంతమంది తెలియక దిక్కుకి 90 చేసుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది, రాజవీధి ఇలా ఉంటుంది, ఇల్లు దిక్కు ఇలా ఉందనుకోండి, ఆయం కట్టకుండా ఇట్లా కట్టుకుంటారు అనమాట. దాన్ని బట్టి ఏమవుతుంది, ఇంటి మూల, కాంపౌండ్ వాళ్ళ మూల రోడ్డుకి పోట్ అవుతుంది. అంటే ఆ కార్నర్ వచ్చి రోడ్డుని హిట్ అవుతుంది. అది తప్పు. దిక్కు అనేటువంటిది తగ్గొట్టడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే దిక్ నిర్ణయం అనేటువంటిది అంటారు. ఇవన్నీ కూడా అందుకే పూర్వకాలంలో గర్భంలో ఒక శంకు బాది అక్కడి నుండి దారాలు కట్టుకొని లైన్ డోరీ కట్టుకొని నీట్గా మెట్నిక్ అనేటువంటిది 90 డిగ్రీస్ ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేసుకుని కన్వెన్షనల్ మోడ్లో చాలా జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం బద్దకిచ్చో లేకపోతే దాన్ని అంత పట్టించుకోకో ఎగ్జాక్ట్గా విత్ రెస్పెక్ట్ రోడ్డు కాకుండా కొంచెం తిప్పి కట్టడమో అటు తిప్పటమో ఇటు తిప్పటమో చేసేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఇల్లు అనేటువంటిది ఎగ్జాక్ట్గా రాజవీధిని చూడకుండా కొంచెం పక్కకి చూపు తిరిగినట్టు ఉంటుంది. అది తప్పు వాస్తురీత్యా. అందుకే ఏదైనా మేము ఇల్లు సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం. 90 డిగ్రీస్ ఉందా లేదా, విత్ రెస్పెక్ట్ రోడ్డు ఉందా లేదా, కంపాస్లో దిక్మూడం ఉందా లేదా, ఒకవేళ దిక్మూడం ఉంటే ఆయా సాధన లోపల జరిగిందా లేదా, గర్భం ఎంత తీసుకున్నారు, కాంబినేషన్ ఏంటి, రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ ఉన్నాయా లేదా, ప్రతి చోట ప్రతి పాయింట్ చెక్ చేసి పిన్ టు పిన్ అందులో ఉన్నటువంటి ఏమన్నా దోషాలు ఉంటే దాన్ని సరిచేసి ఆయుర్బలం అనేటువంటిది ఇంట్లో పెట్టడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆయము, ఆదాయము, వ్యయము, తిదివార నక్షత్ర యోగకరణ అంశ ఇవన్నీ కూడా గృహగణితం చేసుకొని ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్తో చిన్న చిన్న కాంపెన్సేషన్తో ఆ ఇంట్లో బలం అనేటువంటిది వచ్చే విధంగా చేయాలి. మనం ఏది చేసినా కూడా గ్రహబలము గృహబలము ఉండి తీరాల్సిందే. గ్రహబలానికి అనుకరణ గృహబలం. అంటే జ్యోతిష్య శాస్త్రానికి అనుకరణ వాస్తు శాస్త్రము. కాబట్టి జ్యోతిష్య శాస్త్రం 30% మనిషి మీద ప్రభావితం చూపిస్తే వాస్తు శాస్త్రం 20% చూపిస్తుంది. ఇవన్నీ కాంబినేషన్ ఉంటేనే 50% అవుతుంది. మిగతా 50% అనేటువంటిది మనం చేసేటువంటి దైవతా బలం అంటే అనుష్ఠాన బలం, అదృష్టం, సంకల్ప బుద్ధి ఇవన్నీ కూడా యాడ్ అయితేనే 100% అనేటువంటిది వస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి ఏదైనా కూడా కన్స్ట్రక్షన్లో చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అది ఏ రాజవీధి, ఏ విధంగా ప్రామాణికం మనం తీసుకోవాలి, ఏ ఆయం తీసుకోవాలి, ఏ విధంగా గృహగణితం చేయాలి, ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా విశదీకరించి విశ్లేషించి R&D చేసి మనం ఆ ప్లానింగ్ అనేటువంటిది పిన్ టు పిన్ ఇంజనీరింగ్ ప్లాన్ అది చేసుకుంటేనే
మనం నిర్మాణం అనేటువంటిది చేయటానికి దోహదపడుతుంది. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.